కోర్టులో వాదోపవాదనలు జరిగాక అక్కడ ఉన్న జడ్జి గారు ఇలా అంటూ ఉంటారు. మేం పరిశీలించిన దాని ప్రకారం చూస్తే అందరి మాటలు బట్టి చూస్తే ఈ దేవ ఎన్నెన్ని అక్రమాలు చేశాడో, ఎన్నెన్ని కుట్రలు చేశాడో, ఎన్నెన్ని కుతంత్రాలు చేశాడో అవన్నీ పరిశీలించి ఈ కోర్టు అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే దేవాకి 12 ఏళ్ల పాటు తనకి జైలు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి అక్కడ ఉన్న హరివర్ధన్ జడ్జి అయితే ఇలా సంతకం పెడుతూ ఉంటాడు. ఇందులో అక్కడికి ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆదిత్య వస్తాడు. ఆదిత్య రావడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎవరా అని చూసేసరికి దేవా అయితే ఏంటి వీడొచ్చాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అవును, ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం ఆగుతారా అని చెప్పి ఆదిత్య అయితే దేవాకి శిక్ష పడకుండా ఆపడానికైతే వస్తాడు. ఇక అక్కడ ఉన్న ఆదిత్య వెనకే మిథున వస్తూ తనైతే తన భర్తని కాపాడుకోవడం కోసం వస్తూ తనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇదంతా చూసి హరివర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక దేవ ఎదురు బోన్లో మిథున నిలబడి, ఏమండి, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, నా భర్తని నేను కాపాడుకునే బాధ్యత నాకుంది, నా భర్తని నేను ఎలాగైనా విడిపించుకుంటానని చెప్పి ఆదిత్య చేత తనైతే వాదిస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.